సో ఎస్ మనం స్టార్ట్ చేద్దాం ఇంకా. సో హాయ్ ఎవ్రీవన్. అంటే యూట్యూబ్ కదా, సో ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు సాయి. ఇది యాక్చువల్లీ సీఏ మాట. నేను రాసిన బ్లాగ్స్లోని కొన్ని రివ్యూ కూడా చేసిన తనే. అండ్ ఇక్కడ లైక్ ఒక సీఏతో పాడ్కాస్ట్ పెట్టుకుందాం అని చెప్పి నేను కొంతమందిని కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. దానికి కొన్ని కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో సీఏ చాలా రోజుల తర్వాత మా సీఏ మాకు అవైలబుల్ వచ్చిందన్నమాట. అందుకని చెప్పి వి థాట్ ఆఫ్ టేకింగ్ దిస్. కొద్దిగా టైం ఉందని చెప్పి. సో సాయి, ఏదైనా ఇంట్రడక్షన్ ఇస్తావు నీ గురించి? దమేల్ దమేల్ అని. అంత ఏం లేదు కానీ సో టు ఇంట్రడ్యూస్ ఐఎమ్ క్వాలిఫైడ్ చార్ట్ అకౌంటెంట్ 2021లో క్లియర్ అయింది. సో ఇట్స్ బిన్ 3 years since then and now I'm working in our industry as an internal control specialist. సో దట్స్ ఇట్ అబౌట్ మీ. సో మనోడు ఎన్ని రోజులు దొబ్బుదాం వల్ల చేయాల్సి వచ్చింది. ఎడిటింగ్ ఇది సెన్సార్ చేయలేను, బట్ టేక్ దిస్ ఎస్ సెన్సార్డ్ వర్డ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైన్ సాయి, అంటే ముందుకు డిస్కస్ చేశాను కదా. లెట్స్ సే లైక్ ఈ క్వశ్చన్ అట్లా కాకుండా, లెట్స్ సే ఇప్పుడు నా తమ్ముడు ఎవరైనా నా దగ్గరికి వచ్చాడు. ఫర్ సపోజ్ హీ స్టడీయింగ్ 6th or 7th. చిన్నప్పుడు మామూలుగా అందరిని అడుగుతాం కదా మనం, లైక్ నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు అని చెప్పి. ఇప్పుడు అలాగా నా తమ్ముడు ఎవరు వచ్చి లైక్ 6th క్లాస్లో నాకు సీఏ అవ్వాలని ఉందని చెప్పాడు అనుకో. సో వాట్ మస్ట్ బి హిజ్ రోడ్ మ్యాప్ అని చెప్పి. అంటే 10th తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఇలా సీఏ అక్కడ కూర్చోాలంటే ఏం చేయాలని చెప్పి. ఫస్ట్ క్వశ్చన్ నా నుండి. So good one. So basically, to start with the CA, there is multiple round, like multiple ways to start the journey of CA. Either they can do MEC, MPC or BPC. Like అంటే ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ చేయాలి, కానీ డాక్టర్ అవ్వాలంటే బైపీసీ చేయాలి. సిఏ అవ్వడానికి ఏదైనా చేయొచ్చు ఇంటర్లో. సో ఇఫ్ దే స్టిల్ నాట్ ఫైండింగ్ ద రైట్ పాత్, దే కెన్ డూ విచ్ ఎవర్ స్ట్రీమ్ దే వాంట్ ఇన్ ఇంటర్, అట్లీస్ట్ ఇన్ ఇంటర్. సో ఆఫ్టర్ దట్ అంటే వాడికి 2 years ఎంపీసీలో ఇంట్రెస్ట్ ఉంటే హీ కెన్ మూవ్ ఆన్ టు ఇంజనీరింగ్. ఇఫ్ నాట్, ఇఫ్ హీ స్టిల్ హ్యావ్ దట్ drive to do chart accountancy, then he can give one exam, a CPT, we call it as CPT. So he can give that, and he or she can give that and enroll into CA path. So there's no fixed thing. సో అంటే ఒకవేళ ఎంబీసీ చేస్తే హీ విల్ హ్యావ్ సమ్ బేసిక్స్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఐ నో పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఎంపీసీ got higher ranks, A1, A2. I saw people who have got the higher ranks. So it's better to do MEC or MPC. It's whatever they want to do. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒక సిపిటీ అవుతుంది జూన్, అంటే ఇప్పుడు 3 attempts ఇచ్చినట్టున్నాడు. 3 attempts ఇచ్చుకోవచ్చు ఇయర్లో, ఏదో ఒక అటెంప్ట్. వన్స్ పాస్ అయ్యాక ఐపీసీసీ ఉంటుంది. అండ్ ఇన్ ఐపీసీసీ వీ హ్యావ్ 2 groups, 3 each, 3 subjects ఉంటాయి ఈచ్. సో ఎనీ ఒక గ్రూప్ పాస్ అయినా నాకు తెలిసి ఆర్టికల్షిప్ చేయాలని. సో ఆర్టికల్షిప్ ఒక 3 years చేయాలి అండర్ ద సిఏ. సో ఇన్ దాట్ he will learn how a CA is working, what etiquettes he or she needs to follow while he is working with the client or with the way he needs to behave themselves. సో అవన్నీ ఇన్కల్కేట్ అవుతాయి డ్యూరింగ్ ద 3 years ఆఫ్ ఆర్టికల్షిప్. దాని తర్వాత సిఏ ఫైనల్ ఇంకా మొదలవుతుంది, ఇంకా ముసలి పండుగ. సో అది దండయాత్ర అవుతూనే ఉంటుంది. సో విల్ గో అబౌట్ ఇట్, లైక్ నాకు తెలిసి ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి సిఏ ఫైనల్ మీద. సో వీ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్ later. So I మేబీ think it's a journey of 4.5 years. I think if they start right after inter, so by 21, if they're clearing all stages like in first attempt, I think they can clear in 20 by the age of 21. ఓకే. ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. అంటే నేను ఎప్పుడో విన్నాను ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో అనుకుంటా. స్టిల్ దాట్స్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఒక సిఏ సంతకం చేస్తే ₹1,00,00,000 వస్తాయి అని చెప్పి. దట్ మచ్ వాల్యూ అ సైన్ ఆఫ్ సిఏ హ్యాస్ అని చెప్పి. సో నువ్వు సిఏ కదా Yeah, అని of చెప్పి. course. Like not even a crore, you can get how much above. స్టక్ అయిపోయింది సాయి. స్టక్ నా సైడ్ అయిపోయింది. బాగుంది. యా యా. అంటే రిపీట్ అగైన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక సిఏ సైన్ చేస్తే ₹1,00,00,000 నాకు అది తెలుసుకోవాలి. సో It's not like it's quoted, like it's like a fees which will be given to a CA. Like ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తారో CA, ఇఫ్ ఇట్స్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద రెవెన్యూస్ ఆఫ్ ద కంపెనీ. వాడిది ఒక
1000 కోట్ల బిజినెస్ అయితే వాడు కోటబుల్ ఫీజ్ ఇస్తాడు చార్ట్ అకౌంటెంట్‌కి. ఒకవేళ వాడిది 1,00,000 కోట్ల బిజినెస్ వస్తే వాడికి 100 కోట్లని ఇస్తాడు. హ్మ్. సో, ఇట్స్ అగైన్ the size of the company which matters, like relationship between the revenue and whatever fees a CA is getting. But not every CA will get it, like those 100 crores, 1 crore will be only get, like they'll get only in corporates, and corporates, we have big fours, and ఆ! they, like partners will get a big chunk of that 1 crore. And again they have their other expense as well, where big four needs to how a big four needs to operate. So it's not like any individual can get a 1 crore. సో అలాగైతే నాకు ఎప్పుడు వచ్చేది 1 crore. అలా అంటే ఒక ఫర్మ్ బేస్ ఇస్తారు లైక్ ఇఫ్ యూ ఓన్ ఎ కంపెనీ దెన్ యూ కుడ్ గెట్ అండ్ యూ కుడ్ డిస్ట్రిబ్యూట్ అంటున్నావు అట్లాగా. యా, అంటే ఒక పర్సన్కి అయితే ఎవరు, ఇట్స్ మ్మ్. ఇట్స్ టు ద ఫర్మ్. ఓకే. ఒక ఈవైకి ఇస్తారు, ఒక మ్మ్. కేపిఎంజీకి ఇస్తారు, కానీ జితేంద్ర కానీ వాళ్ళకి వాళ్ళకి ఎవరు. మ్మ్. And it's very rare if a person is getting a 1 crore as a ఆ, fees for individually. ఓకే. మధ్యలో ఏదో క్వశ్చన్ వచ్చింది కానీ నేను మర్చిపోయాను యాక్చువల్గా. సరే ఫైన్. యా, ఎస్, గాట్ ఇట్. చాలా మంది లైక్ ఇన్ ద సిఏ పాత్, రైట్, ఐ సీ లైక్ సమ్ పీపుల్ టేక్ డిగ్రీ. సో ఐ డోంట్ నో వై అండ్ హౌ ఇస్ దట్ పాసిబుల్ టు గో సిఏ. డిగ్రీ తీసుకుంటారు కొంతమంది. ఐ థింక్ ఇంటర్ 2 years చేసి డిగ్రీకి వెళ్ళిపోతారు. ఐ డోంట్ నో వెదర్ డిగ్రీ ఆ పాత లేక సంథింగ్ దే ఆర్ మిస్సింగ్ అండ్ ఆ డిగ్రీకి వెళ్తున్నారా అని చెప్పి. So it's two ways again. Like one people, there is no require of degree for a CA. Like CA is a kind of a post graduation certificate. ఓకే. సో డిగ్రీ అనేది అవసరం లేదు. లైక్ సిఏ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు ఆవిడ డిగ్రీ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడగడు. సో అంటే పీపుల్ ఎలాగుంటారంటే, సమ్ గవర్నమెంట్ పిఎస్యూస్కి వెళ్తే దే నీడ్ డిగ్రీ ఈజ్ అ మ్యాండేటరీ. ఓకే. సో అలాగా కొంతమంది ఫర్ లైక్ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేసి ఓకే పీపుల్ అడుగుతున్నారని చెప్పి డిగ్రీ చేస్తారు. ఆర్ దే మైట్ బి పీపుల్ హూ థింక్ దట్ ఓకే ఐ నీడ్ అ కాలేజ్ ఎక్స్పీరియన్స్. అంటే కాలేజ్లో మీరు ఎలాగో బీటెక్లో చేశారో మీ హడావిడి అంతనా, సో హడావిడి అంతా మాకు కూడా కావాలని చెప్పి ఫస్ట్ వాళ్ళు డిగ్రీ చేసి ఆ హడావిడి అంతా ఎంజాయ్ చేసి దాని తర్వాత సీఏకి వస్తారు. సో ఇట్స్ అ డిఫరెంట్ పాత్, లైక్ హౌ దే థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. నేనైతే డిగ్రీ చేశా లైక్ డ్యూరింగ్ మై సిఏ థింగ్స్, అండ్ దే ఆర్ పీపుల్ హూ హ్యావెంట్ డన్ డిగ్రీ. బట్ and we also have this opportunity called IGNOU, like it's a kind of a distance uh, degree which we can pursue after CA. Only CA people can enter into this, like can get this degree quickly, like within one sitting we can give our exams and get that degree. ఓకే. అంటే డిస్టెంట్ ఎడ్యుకేషన్ లాగా మోర్ లైక్ టూ Distance ఇయర్స్ education ఎంబీఏ అట్లా. like IGNOU అని ఒకటి ఉంటుంది, so we can get it from there. ఓకే. సిన్స్ ఎలాగో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని రిలేటెడ్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నాను. ఐ థింక్ లైక్ దేర్ ఈస్ సంథింగ్ సమ్మన్ ఆస్క్డ్ విచ్ గ్రూప్ ఇస్ సజెస్టివ్ టు క్లియర్ ఫస్ట్ ఇన్ సిఏ ఫైనల్. So it's yeah. Let's start. So it's again subjective. Like CA final అనేది it it happens after your articleship form. So articleship లోని వాడికి ఇంట్రెస్ట్ అంటే he may do lot of taxes during the articles, అంటే జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం. సో దే have tend to have more knowledge towards DT and IDT subjects which are totally into group 2. So if they have done a lot of those stuff in the articleship firm, and వాళ్ళ మైండ్ అంతా దాని చుట్టూ రివాల్వ్ అవుతుంది కాబట్టి ఇట్స్ good to start with the group 2, and we also have multidisciplinary and extra uh, subject. I think we have another question on that, but like that's what I'm saying, like articleship firm లో నీకు ఏ ఎక్స్పోజర్ ఉందో దాన్ని లింక్ చేసుకుంటూ group start చేయొచ్చు. But my preference is to do both groups at the same time, because one you'll get an aggregate advantage over it. Like if you have more score in group 1, you can carry that extra score to the group 2, or vice versa. So అది ఇండివిజువల్ గ్రూప్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఉండదు. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ పాయింట్ నెంబర్ 2, ఇఫ్ యూ స్టార్ట్ 2 గ్రూప్స్ నీకు ప్రెజర్ ఉంటుంది. సో నువ్వు ఒక అంటే ఓకే మనకి త్రీ త్రీ పేపర్స్ అని చెప్పి ఒక లీవే తీసుకో. సో 6 పేపర్స్ నౌ, అంటే ముందు నేను చదివినప్పుడు అయితే 8 పేపర్స్ ఉండేవి, ఇప్పుడు 6 చేశారు. సో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ ఐ గెస్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ బోత్ ద గ్రూప్స్. సో ఐ ప్రిఫర్ టు డూ బోత్ ద గ్రూప్స్. ఓకే. సో అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా ఐడియా లేదు. లైక్ బీయింగ్ ఫ్రమ్ మెకానికల్ అండ్ లైక్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇట్స్ మోర్ లైక్ అంటే ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు రాసి నువ్వు సీఏ అవ్వాలా? ఎస్ ఆఫ్ కోర్స్. అంటే మీకు ఎలాగైతే 8 సబ్జెక్ట్స్ ఉంటాయో మాకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి.
and they are divided into two groups. So అంటే స్టూడెంట్ యాజ్ యూ నో సిఏ ఇస్ ద టఫెస్ట్ కోర్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్స్ ఇన్ ఇండియా. సో ఒక స్టూడెంట్కి ఒక లీవ్ ఇద్దామని చెప్పి దాన్ని టూ గ్రూప్స్ కింద డివైడ్ చేసి, ఓకే నువ్వు ఏదైనా గ్రూప్ ఇచ్చుకోవచ్చు, ఇట్స్ నాట్ లైక్ యూ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద ఆల్ ద సబ్జెక్ట్స్ టుగెదర్, యూ క్యాన్ అటెంప్ట్ సింగిల్ గ్రూప్. సో దట్ అంటే వాడు కొన్ని చదువుకొని వాడు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడానికి ఒక లీవే ఇచ్చింది ఇన్స్టిట్యూట్. సో అలాగా రెండు గ్రూప్స్ ఉంటాయి. సో రెండు మీరు ఎలాగైతే 8 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి, మేము అలాగే 6 సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. సో 6 సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ 2 గ్రూప్స్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు నేను ఈ ఇయర్ లెట్స్ సే ఈ ఇయర్ నేను సీఏ ఇచ్చుకొని గ్రూప్ 1 చేసి మేబీ 2 ఇయర్స్ తర్వాత నేను గ్రూప్ 2 ఇచ్చుకోవచ్చా? ఆర్ ఇస్ దేర్ లైక్ నువ్వు టైమ్ అప్పుడైనా ఫ్రేమ్? ఇచ్చుకోవచ్చు. ఓకే. ఓకే. నువ్వు ఇప్పుడే 25 ఇయర్స్‌లో గ్రూప్ 1 ఇచ్చి 50 ఇయర్స్‌లో గ్రూప్ 2 ఇచ్చుకొని 50 ఇయర్స్ అప్పుడు సీఏ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో యూ క్యాన్ డూ ఇట్ ఎనీ టైమ్. ఇట్ విల్ నాట్ ఎక్స్పైర్. బేసికల్లీ ఇట్ విల్ నాట్ ఎక్స్పైర్. ఓకే. గాట్ ఇట్. ఐ థింక్ మేబీ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా దానికి రిలేటెడే. కెన్ వి క్లియర్ గ్రూప్ 2 ఫస్ట్ వితౌట్ హ్యావింగ్ మచ్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ గ్రూప్ 1 యాజ్ గ్రూప్ 2 హ్యాస్ గాట్ ఓపెన్ బుక్ పేపర్ విచ్ హ్యావ్ కంటెంట్ ఆఫ్ హ్మ్. గ్రూప్ 1 ఆల్సో? ఇది నాకు ఓపెన్ బుక్ అంటే లైక్ 1 సెకండ్, అంటే ఓపెన్ బుక్ అంటే అక్కడ మనకి బుక్ ఇస్తాడు, మనం చూసి రాసేసుకోవచ్చా? అంటే వాడు మన బుక్ కూడా మనకి ఇష్టం వచ్చిన బుక్స్ పట్టుకెళ్ళొచ్చు. ఓ. హౌ మెనీ ఎవర్ బుక్స్ విచ్ వి వాంట్. అంటే ఒక 300 బుక్‌లు పట్టుకెళ్ళిపోయి ఎవరికెళ్ళి కూర్చున్నా ఎవడు అడిగేవాడు ఉండడు. సో యూ క్యాన్ టేక్ యువర్ ఓన్ బుక్స్. అంటే దేర్ ఇస్ వన్ పేపర్ కాల్డ్ ఓపెన్ బుక్. అంటే సీఎస్ తెలుస్తది గానీ యాజ్ యూ గైస్ ఫ్రమ్ అవుట్సైడ్ లైక్ అంటే దే ఆర్ సమ్ అవుట్సైడ్ కోర్సెస్ యాస్ వెల్ వేర్ దే ప్రొవైడ్ ఓపెన్ బుక్ సిస్టమ్స్. అండ్ నాకు తెలిసి ఇంజినీరింగ్ కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పి ఏదో ఎప్పుడో ఐ హర్డ్ ద న్యూస్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ హియర్ అంటే మనం నార్మల్‌గా సబ్జెక్ట్స్ చదువుకొని అది అంటే వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ అని మనం చదువుకొని మీరు ఆ క్వెషన్ రాగానే థర్మోడైనమిక్స్ గురించి రాస్తారు. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ వే ఆఫ్ ఎగ్జామ్స్. బట్ సీఏ వాడు ఒక స్టెప్ ముందుకెళ్ళి ఓకే అంటే వీళ్ళకి బుకిష్ నాలెడ్జ్ ఉంది కానీ అప్లికేషన్ నాలెడ్జ్ ఉందా లేదా? సో ఓకే థర్మోడైనమిక్స్‌తో మీరు ఏం చేయొచ్చు? సో అప్లికేషన్ లెవెల్‌లో క్వెషన్ అడుగుతాడు. సో మీరు బుకిష్ నాలెడ్జ్ అక్కడ ఇస్తే పనిచేయదు. సో బుక్‌లోని ఏదైతే ఉన్నదో వాళ్ళ అప్లికేషన్ ఎలా చేస్తే ఎటు అవుతదో అని చెప్పి వాడు బుక్‌లో చదివి దాన్ని అనలైజ్ చేసి అక్కడ ఆన్సర్ అక్కడ రాయాలి. సో ఓపెన్ బుక్ ఈస్ అన్ అప్లికేషన్ బేస్డ్ ఎగ్జామ్. అంటే వాడు ఒక కేస్ స్టడీ ఇస్తాడు. ఓకే దిస్ ఇస్ హౌ ద సినారియో ఇస్, హౌ యూ టాకిల్ ఇట్. సో ఓకే. అక్కడ అంటే డిస్క్రిప్టివ్ ఉంటది గానీ సేమ్ కాపీ పేస్ట్ అయితే ఎక్కువ చేయకూడదు. నువ్వు అనుకోని ఓకే అప్లికేషన్ ఎలాగవుతదని చెప్పి ఒకవేళ లా ఉంటే ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి, ఈ సెక్షన్ ఎందుకు అప్లికబుల్ అవ్వదు అని చెప్పి డీటెయిల్డ్‌గా సమ్మరైజ్ చేసి రాయాలి. సో దట్ ఈస్ అన్ ఓపెన్ బుక్. అండ్ కమింగ్ టు ద క్వెషన్ విచ్ గ్రూప్ అంటే క్యాన్ వి పాస్ గ్రూప్ 2 like ఫస్ట్. without studying for group 1? Yeah, you can do it because as I said earlier, group 1 లో we have accounts, strategic financial management called advanced finance management, and auditing. So both are two different uh, uh, సబ్జెక్ట్స్, టూ డిఫరెంట్ గ్రూప్స్ ఆల్‌టుగెదర్. లైక్ గ్రూప్ 1లోనే ఒకవేళ ట్యాక్స్ అంటే ఒక గ్రూప్‌లో ట్యాక్స్ ఉండి, ఇంకో గ్రూప్‌లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటే మనం అనుకోవచ్చు. సో వి కాంట్ డూ ఇట్ అంటే సెపరేట్‌లీ. యాస్ ఆల్ ద టాక్సెస్ ఆర్ ఇన్ వన్ గ్రూప్ అండ్ దేర్ ఇస్ అన్ అడిషనల్ సబ్జెక్ట్ కాల్డ్ మల్టీడిసిప్లినరీ. బట్ దేర్ ఇస్ అ క్యావియట్ హియర్. నువ్వు గ్రూప్ 2 ఒకటేస్తే మల్టీడిసిప్లినరీలోని అన్ని 5 సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి దాంట్లోని. సో నువ్వు ఈ 5 మీద గ్రిప్ లేకపోతే నువ్వు ఆ 6 సబ్జెక్ట్ నువ్వు పాస్ అవ్వలేవు. సో ఓకే. ఇఫ్ ఇట్స్ బెటర్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్ టు డూ బోత్ ద గ్రూప్స్ టుగెదర్ సో దట్ అన్నీ ఒకేసారి నీకు గుర్తుంటాయి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ సిక్స్త్ పేపర్ విచ్ ఇస్ అన్ ఓపెన్ బుక్ అండ్ విచ్ ఇస్ ఈజీ టు స్కోర్ యాస్ బుక్స్ వి క్యాన్ సే టేక్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్. మోర్ లైక్ నాకు అర్థమైంది ఇక్కడ ఓపెన్ బుక్ అంటే లైక్ అప్లికేషన్ లెవెల్ నాలెడ్జ్, లెట్స్ సే రియల్ వరల్డ్ హ్మ్. సినారియోస్ నీకు ఇస్తారు హ్మ్. అండ్ నువ్వు హ్మ్. బుక్స్ చూసి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తావు అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ. ఐ థింక్ ఫిఫ్త్ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ థింక్ యూ ఆల్రెడీ ఆన్సర్డ్. మేబీ నువ్వు డిఫరెంట్ అప్రోచ్లో ఇస్తానన్నా పర్లేదు. లైక్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ టు అప్రోచ్ గ్రూప్ 2 ఓపెన్ బుక్ ఎగ్జామ్? So group to open book, previously we used to have multiple electives. Now they have changed. అంటే I think from last year మొత్తం వాళ్ళు చేంజ్ చేశారు. సో we have this multidisciplinary case studies where okay మీకు again case scenario ఇస్తారు. It can be from any subject, like it can be from accounting, it can be from auditing, it can be from taxes. సో నీకు ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు కాబట్టి వాట్ దట్స్ వాట్ ఐ సెడ్ లైక్ బోత్ ద గ్రూప్స్ ఇస్తే so you have overall knowledge of all the subjects and how you can go through with the sixth paper.
is that to do multiple practices on the different case studies institute is giving. సో ఇన్స్టిట్యూట్ వాడుంటే ఒక 50 100 ఒక కేస్ స్టడీస్ ఇస్తాడు. ఓకే, దిస్ ఇస్ ద కేస్ స్టడీ అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్ అని. సో నువ్వు ఆ కేస్ స్టడీ చదివి నువ్వేమనుకున్న ఆన్సర్ చూసుకొని దాన్ని క్రాస్ రిఫర్ విత్ ద ఇన్స్టిట్యూట్ ఆన్సర్. సో నీకు ఒక ఐడియా వస్తుంది వాట్ ఇస్ ద సెన్స్ ఇన్స్టిట్యూట్ ఈస్ థింకింగ్ అబౌట్ వైల్ గోయింగ్ హెడ్ విత్ దిస్ పర్టికులర్ కేస్. సో అలాగా వాళ్ళు అలా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ ఓన్లీ గ్రూప్ 2, బట్ దే నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్. లైక్ చదివినప్పుడు రెండు చదవండి, ఎగ్జామ్ ఇచ్చినప్పుడు మాత్రం గ్రూప్ 2 ఇవ్వండి. సో దట్ సిక్స్త్ పేపర్కి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అంటే మేము సీఏలో ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే రివైజ్ అన్నీ చేస్తాం. అంటే మాకు 3-4 రివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ టైం అయితే మొత్తం చదువుతాం, సెకండ్ థర్డ్ ఫోర్త్ టైము ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అవి ఏవైతే మనం మర్చిపోతాం అనుకుంటున్నామో అవి 2-3-4 రివిజన్స్ చేస్తాం. సో revise all the subjects together, and then when you go into the revision phase focus on the second group, so that when you uh, give exam for the multidisciplinary thing, ఈ మిగిలిన ఫస్ట్ 3 మీకు ఎక్కడ దగ్గర గుర్తుంటే. అండ్ అగైన్ బిఫోర్ యూ గో టు ద ఎగ్జామ్స్ జస్ట్ రీడ్ త్రూ ఆల్ ద ఇండెక్సెస్. సో ఐసిఐ దీంట్లో చాలా అంటే నీట్గా రాస్తారనమాట. ఓకే, ఇది అంటే ఇండెక్స్ అంటే మనకు తెలుసు కదా ఏ పేజ్లో ఏ టాపిక్స్ ఉంటాయని. సో వీడు ఏం చేస్తాడంటే ఒక మెయిన్ టాపిక్ ఇస్తాడు, దాంట్లో సబ్ టాపిక్స్ ఇస్తాడు, సబ్ టాపిక్స్ కూడా సబ్ టాపిక్స్ ఇస్తాడు. సో ఆ ఇండెక్స్ చదువుకొని వెళ్తే సో యూ విల్ నో ఓకే ఏ టాపిక్ ఏ పేజ్లో ఉన్నది అన్నది. సో వన్స్ యూ రీడ్ ద కేస్ యూ నో ఓకే దిస్ ఇస్ అంటే యూ నీడ్ టు మ్యాప్ ఇట్ అవుట్. ఓకే ఇది ఏ సబ్జెక్ట్ లింక్ అయి ఉన్నది, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ లింక్ అయి ఉందని. సో నువ్వు ఒక ఆ డెరివేటివ్కి వస్తే అక్కడ నుంచి ఓకే ఇది ఏ పేజ్లో ఉన్నదని చెప్పి నీకు వెంటనే అంటే ఏ పేజ్ తిప్పాలో నీకు వెంటనే అర్థమైపోతుంది. సో అక్కడ అది చేయొచ్చు. అండ్ అనదర్ టిప్ విచ్ వీ క్యాన్ గివ్ అంటే చాలా మంది ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. సో ఫస్ట్ అంటే మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో నువ్వు 5 ఆన్సర్ చేయాలి. సో నువ్వు అంటే ఫస్ట్ ఏ 5 ఆన్సర్ చేయాలని ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకొని దాని తర్వాత ఓకే ఈ 5కి క్యాన్ యూ మ్యాచ్ ఇట్ విత్ యువర్ బుక్స్ అంటే బుక్స్లోని ఈ 5 క్వశ్చన్స్ తగ్గట్టు కాన్సెప్ట్స్ అన్ని నీకు కనబడుతున్నాయి. ఫస్ట్ మ్యాప్ చేసుకొని దెన్ ఆన్సర్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అబౌట్. సో దట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ నువ్వు నీట్గా ప్రజెంట్ చేస్తే అంటే ఒక రివ్యూ అంటే ఎవడైతే మార్క్స్ అదే కరెక్ట్ చేస్తాడో హీ హాస్ సమ్ అంటే ఒక క్రియేట్ అవుతుంది నీ మీద. ఓకే వీడికి ఓకే ఆన్సర్ బాగా చేస్తారు కాబట్టి నెక్స్ట్ కూడా వాడికి నాలెడ్జ్ ఉంటుంది. సో రైట్ ద బెస్ట్ answer which you probably can in the first answer and then go ahead with other questions. That's the thing which I can give. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పు. Yeah. ఓకే, ఐ థింక్ మనకి స్టూడెంట్ లెవెల్ కెరీర్ లెవెల్లో క్వశ్చన్స్ అయిపోయినట్టున్నాయి. విల్ గో ఫర్ ఎంప్లాయ్ లెవెల్స్ లైక్ సమ్ Mhm. ఎంప్లాయీస్ మేబీ. So before we start with the employees, I'll want to start with this. Like, మనకి February 1st budget వచ్చింది. So I just want to talk a little bit about it. So I think from 7.5 lakhs, finance minister had increased to 12 lakhs. So up to 12 lakhs, my income tax is zero. And people are getting confused in the social media that, okay, but still we have some percentage for 12, like 4 to 8 and 8 to 12 also we have some slab rates. సో హియర్ అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే 0 to 4 0 ఉంటుంది, బట్ వీ హ్యావ్ అ సెక్షన్ కాల్డ్ 87A వేర్ ఇట్ గివ్స్ రిలీఫ్ రిబేట్ టు ద ట్యాక్స్ పేయబుల్. సో అది కూడా అప్ టు 12 lakhs వరకు నీకు ఎంత ట్యాక్స్ పేయబుల్ ఉందో దాన్ని జీరో చేస్తుంది. సో దర్ ఇస్ దట్ సెక్షన్ విచ్ విల్ హెల్ప్ యూ విత్. సో అప్ టు 12,75,000 జీరో ట్యాక్స్ మీరు కట్టచ్చు. అండ్ దేర్ ఇస్ సమ్ అదర్ మిస్కన్సెప్షన్ లైక్ ఓకే 12,76,000 అయితే అవుతుంది మనం మొత్తం 63,000 పే చేయాలా? నో. సో వీ ఆల్సో హ్యావ్ అనదర్ సెక్షన్ కాల్ మార్జినల్ రిలీఫ్. అది ఏంటంటే ఓకే నీకు 12,75,000 వరకు జీరో ఉంది, 12,76,000 వచ్చు అంటే 1,000 పెరిగింది. సో నీ 1,000 ఆర్ యువర్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అది నీ ట్యాక్స్ లయబిలిటీ కింద వస్తుంది. సో అలాగా నీ ఎంతైతే ఇంక్రిమెంటల్ ఇన్కమ్ ఉందో దాని మీదే ఆ క్యాలిక్యులేషన్ చేసి నీకు ట్యాక్స్ పడుతుంది. సో ఐ థింక్ ఇట్స్ అ బిగ్ రిలీఫ్. దీనివల్ల అంటే జనాలు ఏమనుకున్నారంటే ఓకే ఇంత ట్యాక్స్ తగ్గించారు కదా మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్లోని అంటే జిఎస్టీ బాగా పెంచేస్తారేమో నెక్స్ట్ టైం అనుకుంటున్నారు. కానీ బట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇట్. లైక్ అంటే దీనివల్ల గవర్నమెంట్కి ఒక 1 lakh crore లాస్ వస్తుంది రెవెన్యూలో. బట్ స్టిల్ ఇఫ్ యూ సీ ద బడ్జెట్ దే ఫోర్కాస్టెడ్ దట్ దెర్ విల్ బి ఇంక్రీజ్ ఆఫ్ 15% రెవెన్యూ. అంటే 1,00,000 కోట్లు వీడు తగ్గిస్తానని చెప్పి అంటే వీడు ఫోగో అవుతుందని చెప్పి కూడా వీడు 12% అలాగే ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దెర్ ఇస్ అ లాజిక్ ఫర్ ఇట్. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వీడు అంటే ట్యాక్స్ పరంగా మనకి 1 lakh crores
మన చేతిలోకి వచ్చింది ఇప్పుడు. అంటే మన గవర్నమెంట్ కొనవసరం లేదు. ఫర్ సపోజ్ నీకు ఒక లక్ష రూపాయలు నీ చేతికి వచ్చిందనుకో, నువ్వేం చేస్తావు వెంటనే ఎళ్లి నువ్వేదో కొంటావు నీకిష్టమైంది. ఓకే. ఒక కారో, ఒక ఇల్లేదో కొంటావు. సో, దీనివల్ల ఇంకోడికి ఇన్‌కమ్ వెళ్తుంది. అంటే హ్మ్. నీకు 1,00,000 వచ్చింది. నువ్వు నీకు పర్చేస్ చేసినట్టుగా ఒక 1,00,000 వచ్చింది. వాడు యెస్. కామ్‌గా ఉంటాడా? వాడు ఏవో కొనుక్కుంటాడు. సో, ఓకే. దానివల్ల ఈ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వల్ల అంటే ఇండియాలోని 5x అవుతదంట. ఆహ్, వెనెవర్ గవర్నమెంట్ గివ్స్ సమ్ బెనిఫిట్ అంటే ఒక ఫ్రీ క్యాష్ ఇస్తే, ఆ క్యాష్ వల్ల 5x జీడీపీకి ఇంక్రీజ్ అవుతది. సో, 1,00,000 క్రోర్ వల్ల నీకు 5,00,000 క్రోర్ జీడీపీ ఇంక్రీజ్ అవుతుంది. సో, 5,00,000 లోని అంటే యాస్ పర్ గవర్నమెంట్ ఎస్టిమేట్స్ ఔట్ ఆఫ్ విచ్ 15% పీపుల్ ఆర్ సేవింగ్ ఇట్. సో, 15% ఎకనామీకి మళ్ళీ రాదు. బీరువాలో దాచుకుంటారు. సో, ఓకే. మిగిలిన 85% ఇట్ విల్ రివాల్వ్ అరౌండ్ ద హ్మ్. మార్కెట్. సో, దీనివల్ల వాటికి ఇండైరెక్ట్ టాక్సెస్‌లో పడతాయి. అంటే మన టాక్సెస్ ఇండైరెక్ట్ టాక్స్ ఎక్కువ ఉంది 10%, 15%. సో, వాడికి ఎంతైతే వీడు తగ్గించాడో అంత టాక్స్ వీడికొచ్చేస్తది. It హ్మ్. doesn't mean it's come from same person. It will be distributed among different people. సో ఇట్స్ మోర్ లైక్ అంటే జీడిపి ఈజ్ లైక్ కంపెనీ కాదు సారీ కంట్రీస్ ఎకానమిక్ గ్రోత్ లెట్స్ సే నువ్వు నేను చాలా కొనుక్కుంటున్నామంటే లైక్ జీడిపి పెరుగుతూ వెళ్తది. Mm. సో దట్స్ హౌ లైక్ నా And దగ్గర. yeah, there are a lot of headwinds as well. Like ట్రంప్ వచ్చాడు. సో వాళ్ళేమన్నారంటే ఓకే. మాకు అంటే అమెరికా ఫస్ట్ రేట్ పెట్టుకున్నాడు. సో మన ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోతాయి. మనకి ఎక్స్‌పోర్ట్స్ తగ్గాయంటే మన జీడీపీ తగ్గిపోతది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెడ్విండ్స్ ఇన్ దర్ ఎకానమీ. సో అది ముందే వీళ్ళు ఫోర్కాస్ట్ చేసి ఓకే. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే మనవాడు టీ కొనక బయటవాడు పర్చేస్ చేయక మన జీడీపీ పడిపోతది. సో దాన్ని వీళ్ళు ఫోర్కాస్ట్ చేసి ఓకే. ఇఫ్ వి కెన్ గివ్ దిస్ మచ్ టు ద కన్స్యూమర్స్ మనం కూడా అంటే మనకు ఒక 1,00,000 వచ్చిందంటే మనం ఇంకో 1,00,000 చేసి ఇంకా మంచిగా కొనుక్కుంటాం కదా! ఇఫ్ నాట్ ఆ 1,00,000 మనం సేవింగ్ పెడతాం. సో పీపుల్ విల్ టెండ్ టు బై మోర్ స్టఫ్ ఇఫ్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ us ఎనీ రిలీఫ్స్. సో ఆ ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఓకే. ఇట్స్ గుడ్ ఫర్ ఎకానమీ. గాట్ ఇట్. ఇప్పుడు నా దగ్గర కూడా ఎక్స్ట్రా ఉంటే చికెన్ బిర్యానీ డైలీ తింటాను. యాహ్! కాకపోతే నీకు యూరోప్‌లో ఇంక్రీజ్ అవుతుంది జీడీపీ నాట్ ఇన్ ఇండియా. ఫైన్. మేబీ లైక్ ఇప్పుడు మేబీ యాక్చువల్గా నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను అబౌట్ ద బడ్జెట్ థింగ్, బట్ నువ్వే ఆన్సర్ చేసేసావు. ఫైన్. Like coming to this question, can we pay rent to parents to claim the HRA deduction? Still the question హుహు. continues. Even though working at some other locations, like not at home, saying as I'm doing work from home, is it legally possible? అంటే తన ఇంట్లో లేడు కానీ ఇంట్లోనే ఉన్నానని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి రెంట్ కడుతున్నాను నేను, ఇది పాసిబుల్లా అని చెప్పి అడుగుతున్నాడు అంతే. సో బేసికల్లీ వి క్యాన్ లీగలీ పే రెంట్ టు అవర్ పేరెంట్స్. అంటే మనం హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకున్నప్పుడు మన ఫాదర్‌ది గాని, మదర్‌ది గాని, బ్రదర్‌ది గాని పాన్ ఇచ్చుకోవచ్చు. బట్ థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ వన్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ బికాజ్ ఒకవేళ అసెస్మెంట్ ఏస్తే యూ నీడ్ టు గివ్ ద ప్రూఫ్స్. అంటే అంటే ఎవరైతే పాన్ నంబర్ ఇచ్చావో వాళ్ళ పేర్ల మీద ఇల్లు ఉండాలి. 2 నువ్వు వాళ్ళకి డబ్బులిచ్చినట్టు సమ్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ గాని, యూపీఐ నుంచి చేసినట్టు గాని ఆ ట్రాన్స్‌ఫర్ ఉండాలి. సో, ఈ 2 ఉంటే ఆబ్వియస్‌లీ వాళ్ళిస్తారు. థర్డ్ వన్ వన్స్ అంటే వాళ్ళు పాన్ నంబర్ ఇస్తే వాళ్ళ పాన్‌కి ఈ ఇన్‌కమ్ ఇంపాక్ట్ అవుతది. ఒకవేళ నువ్వు 3,00,000 నువ్వు వాళ్ళు రెంట్ పే చేశావని చూపిస్తే, సో, 3,00,000 వీళ్ళకి ఇన్‌కమ్ కింద వీళ్ళకొస్తదనమాట. వీళ్ళ పాన్‌లో నువ్వు ఒకవేళ వాళ్ళ పాన్ ఓపెన్ చేస్తే వాళ్ళ దాంట్లో 3,00,000 సిట్ అయ్యి ఉంటది. సో, ఒకవేళ నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే ఫ్యూచర్‌లో వాళ్ళు ఏమైనా వేరే రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఇది పాపప్ అవుతది. ఓకే. నువ్వు లాస్ట్ టైమ్ నీ 3,00,000 నీ పేరు మీద ఉన్నది. నువ్వు దాన్ని రిటర్న్ ఫైల్ చేయలేదు. ఫైల్ ఇట్ నౌ పే ద పెనాల్టీస్. ఓకే. పెనాల్టీస్ అంత ఎక్కువుండవు. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ థట్, డూ ఇట్ ఇన్ ఎ హోల్‌సమ్ వే థట్ అంటే వాళ్ళ రిటర్న్స్ కూడా నువ్వు ఫైల్ చేయాలి. సో థట్ నీకొక ఎవిడెన్స్ ఉంటది. వాళ్ళకి ఓకే. 3,00,000 వాళ్ళకి ఇన్‌కమ్ ఉంది. వాడు రిటర్న్ ఫైల్ చేసాడు. సో, అంటే ఇప్పుడు 12,00,000 వరకు ఇన్‌కమ్ ఇయ్యట్లేదు కాబట్టి సో, దే కెన్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ a brother is also earning and you're putting his PAN number, ఆ 3,00,000 అడిషనల్ బర్డెన్ వాళ్ళకవుతది. వితౌట్ గెట్టింగ్ ఎనీ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్. సో, అదొకటి చూసుకోవాలి అంతే వాళ్ళు. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు లైక్ మై మామ్ ఈజ్ అ హౌస్ వైఫ్, లైక్ మా మమ్మీ పేరు మీద ఒక ఇల్లు ఉంది అంటే నేను మా మమ్మీకి పంపించవచ్చు. లైక్ 3 lakhs ఇస్ సంథింగ్ లైక్ ట్యాక్స్ ఎగ్జామ్ట్ కాబట్టి ఐ కుడ్ ఫైల్ హ్మ్. ఇన్కమ్ అండ్ ఐ కుడ్ యాహ్! లైక్ సేవ్ మై ట్యాక్సెస్ యాజ్ వెల్. హ్మ్. హ్మ్. బట్ ప్రూఫ్స్ అన్నీ చూపించాలి తర్వాత. అంటే క్యాష్ ఇస్తున్నట్టు, అగ్రీమెంట్ ఉన్నట్టు, అంటే రెంటల్ అగ్రీమెంట్ ఉండాలి. పంపిస్తున్నట్టు ఒక ప్రూఫ్ ఉండాలి. వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నట్టు కూడా ప్రూఫ్ ఉండాలి. సో, అవన్నీ అంటే ఒకవేళ అసెస్మెంట్ అయితే అంటే ఇట్స్ లైక్ యాస్ ఆఫ్ నౌ 1-2% టాక్స్ ఫైలర్స్‌కి అసెస్మెంట్ రైజ్ అవుతది. సో, అది కూడా ఇప్పుడు పీపుల్ ఎలా ఉంటున్నారంటే
యూట్యూబ్లో చూసుకొని ఓకే ఇవన్నీ మనం డిడక్షన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి పడితే ఇచ్చుకుంటున్నారు. సో దట్ ట్రిగర్స్ ద లైక్ దేర్ ఇస్ అ సఫిస్టికేటెడ్ టెక్నాలజీ విచ్ ఇస్ బిల్ట్ ఇన్ టు అవర్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లైక్ దే ఆర్ యా. డూయింగ్ డేటా అనలిటిక్స్ టు ఐడెంటిఫై దిస్ అనామలీస్. సో వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతుంది రిటర్న్ బాబు ఇవన్నీ ఎట్టేసావు వాట్ ఈస్ ద ప్రూఫ్ అబౌట్ ఇట్ అని. సో ఆ టైంలోనే ఇవన్నీ వస్తాయి. సో ఇఫ్ యూ కెన్ మేనేజ్ దట్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, అంటే లైక్ ఒక సఫిషియెంట్ ప్రూఫ్స్ అంటున్నాను. యా. ఐ థింక్ దర్ సెకండ్ క్వశ్చన్, లైక్ నాకు ఈ క్వశ్చన్ వల్ల తెలిసింది సంథింగ్ లైక్ అండర్ విచ్ సెక్షన్ వీ కెన్ క్లెయిమ్ డిడక్షన్ ఫర్ యూనిఫామ్ ట్రావెల్ అలవెన్స్. ఈస్ దెర్ ఎనీ లిమిట్ ఫర్ దిస్ డిడక్షన్? సో యూనిఫామ్ అండ్ ట్రావెల్ అలవెన్స్ యూనిఫామ్ నుంచి సెక్షన్ 10లో ఉంది. లైక్ అంటే I don't know much about it, but they can Google it out. But there is some exemptions which are provided to uniform for the kids, not for the employees. అంటే కిడ్స్‌కి యూనిఫామ్ తీసుకుంటే ఉంటది. అండ్ అగైన్ ట్రావెల్‌కి మనకి లీవ్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పి ఒకటుంటది సెక్షన్‌లో. సో, అదేంటంటే వితిన్ 4 బ్లాక్ ఇయర్స్ నువ్వు ఎక్కడికైనా ట్రావెల్ చేద్దాం అనుకుంటే వితిన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో, నువ్వది టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. నో నాట్ అబ్రాడ్ ఇట్స్ వితిన్ ఇండియా. సో, వితిన్ ఇండియాలో నువ్వు ఎప్పుడైనా తిరిగితే ఆ ట్రావెల్ ఎక్స్‌పెన్స్ అనేది నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, అగైన్ దేర్ ఈస్ సమ్ కండిషన్స్ ఓవర్ ఇట్. అంటే నువ్వు ఫ్లైట్‌లో ఎళ్తే ఎకానమీ ఫ్లైట్‌కి మీకు రీయింబర్స్ వస్తది. ఆర్ ఇఫ్ యూ గోయింగ్ బై ట్రైన్, ట్రైన్‌లో ఎళ్తే సమ్ స్లీపర్ థర్డ్ ఏసీ వరకు నీకు అమౌంట్ వస్తది. సో, దేర్ ఆర్ సమ్ కండిషన్స్. బట్ ఈ ట్రావెల్ అలవెన్స్‌కి ఓన్లీ అంటే ట్వైస్ ఇన్ అ 4 బ్లాక్ పీరియడ్. ఐ థింక్ 2024 ఇస్ ద లాస్ట్ ఇయర్ ఫర్ దట్ బ్లాక్. అండ్ ఫ్రమ్ 2025 ఆన్వర్డ్స్ అంటే ఫ్రమ్ నెక్స్ట్ ఏప్రిల్ ఆన్వర్డ్స్ నీకు కొత్త బ్లాక్ స్టార్ట్ అవుతది. సో, ఇన్ దట్ బ్లాక్ 2 ఇయర్స్ 2 టైమ్స్ నువ్వు ఈ లీవ్ ట్రావెల్ అలవెన్స్ నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఓకే. క్యాన్ బి ఆఫ్ ఎనీ అమౌంట్. అంటే నువ్వు ఎంత నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. మేబీ లైక్ అంటే నేను నాకేం చెప్పారంటే యూనిఫామ్ లైక్ ట్రావెల్ అలవెన్స్ అంటే లెట్స్ సే లైక్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ డైలీ ఫ్రమ్ మై ప్లేస్ టు ఆఫీస్, దట్స్ ట్రావెల్ అలవెన్స్ అన్నారు. ఐ డోంట్ నో లైక్ మచ్ బికాస్ నాకెప్పుడు రాలేదు అది. దానికి దానికి లేదు. సో దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ ఇట్. ట్రావెల్ ఓకే. అలవెన్స్ దానికి అంటే ఇట్స్ కమ్స్ అండర్ పర్క్విజిట్స్. సో దేర్ ఇస్ నో సెపరేట్ ఎగ్జంప్షన్. ఇక్కడ అంటే కామన్ గవర్నమెంట్ వాళ్ళకి ఉంటాయి. అంటే కొన్ని డ్రైవర్ పెట్టుకుంటే ఆ డ్రైవర్కి ఎంత చొప్పున రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రావెలింగ్ విత్ యువర్ ఓన్ కార్ ఆర్ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూ వోంట్ హ్యావ్ ఎనీ సచ్ ఎగ్జంప్షన్స్. ఓకే. సో ట్రావెల్ అలవెన్స్ అంటే లైక్ ఓకే, గాట్ ఇట్. హాలిడేస్కి వెళ్తే ఉంటుంది కానీ ఆఫీస్కి వెళ్తే ఉండదు. ఓకే, ఐ థింక్ లైక్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మేబీ నువ్వు చూసావో లేదో నాకు తెలీదు. హౌ హౌ టు నాట్ పే టాక్సెస్ వితౌట్ బీయింగ్ హౌండెడ్ బై ఐటీ డిపార్ట్మెంట్. సో అందుకే బడ్జెట్ గురించి నేను ముందే చెప్పాను. సో లెట్ మీ అంటే ఇట్స్ గుడ్ వన్. అంటే నేను వేరే ఏదో ఆన్సర్ చెప్దాం అనుకున్నాను కానీ బడ్జెట్ వచ్చాక నా ఆన్సర్ మారిపోయింది ఇప్పుడు. సో లెట్ మీ కమ్ టు వన్ స్టాట్ లైక్ లెట్ మీ ఓపెన్ మై ఫోన్. ఐ హ్యావ్ వన్ స్టాట్ ఫర్ దట్. ప్రిపేర్ అయ్యి వచ్చిండు. లెక్క తిండయ్యో మామ తుస్సు. నువ్వు తిన్నదేనా? లెక్క తిండయ్యో తుస్సు. సో అంటే మన ఫినాన్షియల్ 23-24లో 7.5 crore రిటర్న్స్ ఫైల్ అయ్యాయి ఇన్ ద ఇయర్. ఓకే. Out of which 6.5 crore returns are less than 12 lakh. ఓకే. సో ఇప్పుడు బడ్జెట్లో ఆ 12 lakh ఎగ్జామ్ట్ అయింది కాబట్టి ఈ 6.5 crore పీపుల్ డజన్ నీడ్ టు పే taxes anymore. ఓకే. So నాకు తెలిసి whoever is asking this, I think now based on this budget, they might get some relief out of it. But still, there are people like I know people who earn 2 crore and they pay just 20,000 as a tax. And I know people like me who will pay as a salaried guy who will pay more than that. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే శాలరీ ఎంప్లాయీస్కి దేర్ ఈజ్ ఆల్వేస్ అంటే ఒక డిడక్షన్స్ తీసుకోవడం కానీ ఎగ్జామ్షన్ తీసుకోవడం కానీ అంత పెద్దగా స్కోప్ ఉండదు. సో వాట్ ఐ సే టు పీపుల్ హూ వాంట్స్ టు ఎర్న్ మోర్ బట్ పే లెస్ ట్యాక్స్, బిజినెస్ పెట్టుకోండి. సో బిజినెస్ పెట్టుకుంటే ఇక్కడ ఎటు ఉంటుందంటే వీ హ్యావ్ సమ్ ప్రొవిజన్స్ ఇన్ ట్యాక్స్. అంటే నువ్వు ఒక 2 crore వస్తే ఇఫ్ యూర్ డూయింగ్ సమ్ నార్మల్ బిజినెస్ 2 crore నీకు వచ్చింది అనుకో రెవెన్యూ, దాంట్లో 8% ఇన్కమ్ కింద వాడే చెప్తాడు. అంటే నీకు 2 కోట్లు వస్తే నాకు 8% అంటే 16 lakh ఇన్కమ్ కింద చూపించు. ఆ 16 lakh మీద ట్యాక్స్ కట్టే, నేనేమన్ను. ఓకే. సో నువ్వు 2 కోట్లు ఎక్కడ 16 lakhs ఎక్కడ. సో చాలా మంది దీన్ని యూస్ చేసుకొని దే ఆర్ పేయింగ్ లెస్ ట్యాక్స్ ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్
మోర్ రెవెన్యూ అంటే వాడు అగైన్ ఆ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువ ఉండాలి. 8% కంటే ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉంటేనే ఇట్ ఈస్ మోర్ హెల్ప్‌ఫుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ డూ హ్యావ్ ప్రాఫిట్ మార్జిన్స్ మోర్ దెన్ 8%. సో, అలాగా సో బిజినెస్ మొదలెడితే యూ క్యాన్ డూ ఇట్. అండ్ అనదర్ వే ఈస్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకో, పంట పండించుకో. జీరో టాక్స్. ఎంత ఆ అంటే 100,00,00,000, 1000,00,00,000 ఎంత రెవెన్యూ వచ్చినా అది జీరో టాక్స్. అగ్రికల్చర్ ఐఎమ్ గెటింగ్ న్యూ ఐడియాస్ తిరిగి వచ్చి హ్మ్. నువ్వు ఎత్తు తొలి కొట్టు మెట్టు అనుకోని కొట్టుకుంటూ కూర్చోవడమే. దున్నేవాడిదేనా అలా హ్మ్. గుడ్ ఐడియాస్ యాక్చువల్లీ సో, ఫైన్ అది జేయొచ్చు. యాహ్! ఇఫ్ యూ హ్యావ్ మోర్ లైక్ అంటే ఫ్రీ క్యాష్ ఉంటే బై సమ్ ల్యాండ్ అంటే ఇప్పుడే కాదు. సో, బై సమ్ ల్యాండ్స్ హూఎవర్ హావ్ సమ్ అమౌంట్స్. ఒక దూరంగా తీసుకుంటే నౌ ద ల్యాండ్ రేట్స్ అంటే విలేజెస్‌లో అయితే చాలా తక్కువుండే. సో, తీసుకొని ఉంచండి. ఇఫ్ యూ హ్యావ్ అంటే ఒక సాఫ్ట్ రిటైర్మెంట్‌లో తీసుకొని 50కో, 40కో, 50కో రిటైర్మెంట్ తీసుకొని ఇవన్నీ చేసుకుంటే యూ విల్ గెట్ సమ్ కంటిన్యూయస్ ఇన్‌కమ్ విచ్ ఇస్ టాక్స్ ఫ్రీ. డజంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఆల్ ద అంటే ఒక ఐటీ డిపార్ట్‌మెంట్ ఎనకాల పరిగెట్టదు. టాక్స్ కట్టు అని సో వీటికి. సో విల్ బి ఫైన్ విత్ ఇట్. వ్యవసాయం చేసేస్తా వెళ్ళే పోకరిలో చీడ పురుగులు హ్మ్. ఏరుతుంటాడు యాహ్! మామ. సరే ఇది యాక్చువల్గా నా క్వశ్చన్ మేబీ లైక్ నీకు తెలుసు ఒక బ్యాక్లాష్ వచ్చింది ఫైనాన్స్ మినిస్టర్ వెన్ షీ మేడ్ పాప్కార్న్ ట్యాక్స్ సో దాని మీద యాజ్ ఎ సీఏ నీ యాహ్! కమెంట్ ఏంటని చెప్పి సో బేసికలీ అంటే నేను సోషల్ మీడియాలో చూసాను. జస్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ర్యాంట్ టువర్డ్స్ ఫినాన్స్ మినిస్టర్. మ్మ్, బట్ ఐ వాంట్ టు టేక్ అంటే ఫ్యాక్ట్స్ తీసుకొద్దాం. సో మ్మ్, జీఎస్టీ అనేది అంటే ఫినాన్స్ మినిస్టర్ రన్ చేయదు. సో మ్మ్, దేర్ ఇస్ అ జీఎస్టీ కౌన్సిల్. జీఎస్టీ కౌన్సిల్‌లో అంటే ప్రతి స్టేట్ ఒక ఫినాన్స్ మినిస్టర్ ఆ మ్మ్. కౌన్సిల్‌లో మెంబర్. ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ వీ హ్యావ్ 29 స్టేట్స్ అండ్ 9 యూనియన్ టెరిటరీస్. అంతమంది 38 మెంబర్స్ ఆ దాంట్లో కూర్చుంటారు. కూర్చొని దే విల్ డిసైడ్ ఓకే పాప్‌కార్న్‌ని మనం టాక్స్ చేయాలా వద్దా? దేనినైనా. సో ఇట్స్ నాట్ విత్ ఓన్లీ విత్ దెమ్ అంటే దేర్ ఈస్ ఎ 3/4 మెజారిటీ రావాలి. 3/4 వస్తే గాని ఒక డెసిషన్ ఫైనల్ అవ్వదు. సో ఎంతమంది ఒప్పుకుంటే పాప్ మీద టాక్స్ పడుతుంది. అంటే ఓ ఇట్స్ ఓన్లీ ఆన్ క్యారమెల్ నాట్స్ ఆన్ అదర్ పాప్‌కార్న్స్. ఇఫ్ యూ ఓకే రిమెంబర్. అండ్ అగైన్ టు గివ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ అబౌట్ పాప్‌కార్న్ టాక్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడానా ఏం చేస్తున్నారంటే షుగరీ ఐటెమ్స్ తినకూడదు. షుగరీ వల్ల డయాబెటిస్ మ్మ్, వస్తుంది. ఇవన్నీ వల్ల అంటే ప్రతి కంట్రీ వీళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ టు పుట్ దే వాంట్ టు రెడ్యూస్ దిస్ షుగర్ కన్జంప్షన్. అంటే హౌ దే వాంట్ టు రెడ్యూస్ ఇట్. దే నీడ్ టు పుట్ బర్డెన్ ఆన్ ఇట్. అప్పుడే గాని పీపుల్ విల్ టెండ్ టు మూవ్ టు అదర్ థింగ్స్. లేకపోతే బాబుని తగ్గించడానికి ఎంత అడ్వర్టైజ్‌మెంట్ చేసినా పీపుల్ విల్ నాట్ బాదర్ అబౌట్ ఇట్ కదా! సో యాహ్! యాక్చువల్ సారీ ఇక్కడ అంటే నేను మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి మధ్యలో ఇంటరప్ట్ చేశాను సిన్స్ ఐ లివ్ ఇన్ లైక్ యూరోప్ కదా అంటే హుహు. నేను పోర్చుగల్లో ఇక్కడ లైక్ ఐ డోంట్ నో వెదర్ గవర్నమెంట్ రూల్ ఆర్ నాట్ ఇట్స్ లైక్ ఎవ్రీ పర్సన్ లైక్ రీసెంట్గా దివాళీ అయింది గులాబ్ జామున్ తీసుకెళ్ళాం ఒక్కడ కూడా తినలేదు ఎందుకంటే లైక్ వీళ్ళకి పర్ మంత్ ఇంతే షుగర్ కన్జ్యూమ్ చేయాలని చెప్పి వీళ్ళకి ఒక గోల్ ఉంటుంది లైక్ ఎవ్రీ పోర్చుగీస్కి సో ఇట్స్ లైక్ హుహు. అది దాటితే వాళ్ళు దాన్ని ఏది టచ్ చేయరు మినిమం టచ్ చేయరు అండ్ వన్ మోర్ థింగ్ ఐ వెంట్ టు ఇటలీ జస్ట్ లైక్ ఎ ట్రిప్ అక్కడ దేర్ ఈస్ ఎవ్రీథింగ్ లైక్ నో షుగర్ సో ఇట్స్ లైక్ ఐస్ క్రీమ్ నో షుగర్ ఫుడ్ నో షుగర్ షుగర్ జీరో యాహ్! సో అట్లా మాట సో ఐ జస్ట్ వాంట్ టు సో యాడ్ యా యూరోపియన్ కంట్రీస్‌లో వాళ్ళు అలా చేస్తున్నారు. సో ఇండియా‌లో మనం అంటే ఇట్స్ అగైన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్‌మెంట్ విచ్ గవర్నమెంట్ నీడ్స్ టు పుట్ ఇన్. అండ్ అంటే లాట్ ఆఫ్ మార్కెట్ కూడా వెన్ బిజినెస్ పీపుల్ కూడా నీడ్ టు కమ్ ఇంటూ ప్లేస్. అండ్ ఇండియా ఈస్ గివెన్ యాస్ ఎ బిగ్గర్ కంట్రీ అండ్ లార్జర్ దాన్ యూరోప్. సో ఇక్కడ అలాంటివి పెట్టడం చాలా డిఫికల్ట్. అండ్ స్టిల్ వి ఆర్ హావింగ్ దిస్ నో షుగర్ డైట్ కోక్స్ అండ్ నో షుగర్ ఐస్ క్రీమ్స్ అండ్ యాస్ వెల్. బట్ అంటే దీనివల్ల అంటే దే చూసింగ్ దిస్ అనదర్ రూట్. అంటే ఇది చూసేసుకొని ఇట్స్ నాట్ లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ హూఎవర్ ఈటింగ్ క్యారమెల్ పాప్‌కార్న్ విల్ స్టాప్ ఈటింగ్ క్యారమెల్ పాప్‌కార్న్. దే విల్ ఈట్ ఇట్ బట్ దే విల్ బి అంటే గవర్నమెంట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్‌ని ఫస్ట్ ఆపుదాం అంటే ఎవరైతే ఓకే. కొందాం వద్దా అని చెప్పి వాళ్ళని ఆపుదామని చెప్పి ట్రై చేస్తుంది. సో కమింగ్ కమింగ్ టు ద థింగ్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు రెడ్యూస్ their sugar consumption for their citizens. సో దీనివల్ల వాళ్ళు ట్యాక్స్ అన్నిటికీ అక్రాస్ అంటే నువ్వు ఏ షుగర్ ఐటమ్స్ చూసుకున్నా ట్రీటింగ్ దట్ యాస్ ఎ సిన్ గుడ్. సిన్ గుడ్స్‌కి హై ట్యాక్స్ ఉంటది. సో ఇన్ ఇండియా వి హావ్ లగ్జరీ గూడ్స్. దాన్ని కూడా సిన్ గుడ్స్ కింద ట్రీట్ చేస్తారు. లైక్ 28% ట్యాక్స్ పడతది. సో దీన్ని కూడా అలాగా పెట్టారు. ఇట్ ఇట్ డజంట్ మీన్ దట్ అంటే మనం కూడా ఇప్పుడు మన క్యారమెల్ పాప్‌కార్న్ నేనైతే ఇప్పుడు తినలేదు. మనం మామూలు పాప్‌కార్న్ తింటాం కానీ క్యారమెల్ పాప్‌కార్న్ తినం. సో అగైన్ కమింగ్ టు ద స్టాట్స్ ఆహ్, అంటే రీసెంట్‌గా చదివాను. అగైన్ లెట్ మీ ఓపెన్ మై స్క్రీన్ షాట్స్. ఓకే ఓకే స్క్రీన్ షాట్స్ అనా పెదనా
ఓకే. ఎక్కడో అంటే దేర్ ఈస్ సమ్ రిపోర్ట్‌లో ప్రతీదీ ఎందుకు ఉంచుకున్నామని చెప్పి హ్మ్. ఐ హావ్ టేకెన్ స్క్రీన్‌షాట్స్ ఔట్ ఆఫ్ దట్ రిపోర్ట్. ఓకే. అంటే ఇట్ సేస్ దట్ దీంట్లో నాకు కనబడట్లేదు గానీ, సో, బేసిక్‌లీ మనం అర్బన్ పాపులేషన్ తీసుకుంటే క్యారమెల్ పాప్ అనేది హ్మ్. it will only be most predominantly in urban population, not in rural. And హ్మ్. if you compare the rural versus urban population, it's like rural లో ఎక్కువ మంది ఉన్నారు అంటే ఒక 45% or 40% people are living in urban and 60% people are living in urban rural areas. సో ఈ 40% people లో కూడా ఎంతమంది సినిమాస్కి వెళ్తారు, ఎంతమంది క్యారమెల్ పాప్కార్న్ తింటారు, ఇట్స్ వే లెస్. సో దానివల్ల బ్యాక్‌లాష్ రావడం అంటే హూఎవర్ ఆల్ ఈటింగ్ పాప్‌కార్న్ ఆళ్ళందరూ ఆన్‌లైన్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఎ బిగ్ బ్యాక్‌లాష్ అనుకుంటున్నాం గానీ, కంపేర్డ్ టు ది నంబర్స్, బిగ్గర్ నంబర్స్ ఆఫ్ ద పాపులేషన్, ఇట్స్ వెరీ లెస్ పీపుల్ హూ ఆర్ హ్మ్. ఇంపాక్టెడ్ బై ఇట్. హ్మ్. అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఇంటూ హ్మ్. లైక్ నా ఒపీనియన్ పడుకుంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇంపాక్ట్. హ్మ్. ఒక నా రూ. 10 ఎక్స్‌ట్రా పెడితే అయిపోద్ది. నా హ్మ్. ఒపీనియన్ పెట్టుకోవాలనుకుంటే నేను థియేటర్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు పాప్‌కార్న్ కొనను. టికెట్ 150, పాప్‌కార్న్ 500 అంటే మధ్యాహ్నం గట్టిగా తినేసి ఎళ్లి కూర్చుంటానక్కడ. సో దట్ ఐ డోంట్ యాహ్! ఈట్ ఇన్ ఇంటర్వెల్. యాహ్! సో సో యాహ్! అంటే ఎళ్ళింది కూడా హ్మ్. అంతేలే. యాహ్! హ్మ్. మనం ఏం చేయలేం. పీపుల్ దే హావ్ టైమ్ హ్మ్. అండ్ దే డోంట్ నో వాట్ టు డూ. సో దే గివింగ్ సమ్ కామెంట్స్ అబౌట్ ఇట్. సో అంటే ఒక లాజికల్ రీజన్ తెచ్చుకుంటే దే విల్ ఆల్సో అండర్‌స్టాండ్ ఓకే వై ఇట్స్ కమింగ్ ఇన్. హ్మ్. అండ్ ఇట్స్ అగైన్ యూజ్‌ఫుల్ ఫర్ ద పీపుల్ యాస్ వెల్. లైక్ షుగర్ తగ్గిస్తే నీ హెల్తే బావుంటది. గవర్నమెంట్‌కేం పోయింది? నువ్వు బతుకుంటే టాక్స్ కడతావు. ఏమోలే నేనెప్పుడూ క్యారమెల్ పాప్‌కార్న్ జోలికి అసలు క్యారమెల్ అన్న వర్డ్ ఉంటదని నాకు ఈ బ్యాక్‌లాష్ వచ్చాకే తెలిసింది. నాకు మహా అయితే హుహుహు. యాక్ట్ 2 పాప్‌కార్న్, అలా ప్యాకెట్ పాప్‌కార్న్, అలా రూ. 5 పాప్‌కార్న్ అలా అంతే. బండ్లో అమ్ముతారు గదా! ఆ పాప్‌కార్న్. మనం ఇంకా చిన్న పిల్లలం మనం. సో హ్మ్. వి ఓన్లీ నో థట్ థింగ్స్. హ్మ్. సరే. అంటే మనం కూడా ఇప్పుడు ఎళ్ళలేదు కదా! అంటే మనం గ్యాంగ్‌గా ఉన్నప్పుడు కూడా మనం హ్మ్. వి నెవర్ ఏట్. యాక్చువల్లీ వి నెవర్ ఏట్ ఎనీథింగ్ ది ఆహ్, థియేటర్స్ మచ్. మోర్ లైక్ తినేసి ఎళ్ళడం. హ్మ్. లేదా బయట తిందాం మాయా డబ్బులు సేవ్ అవుతాయి. అంతే. ఫైన్. ఐ థింక్ ఐ డోంట్ నో లైక్ నేను 2 సార్లు అడిగాను. లైక్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వెషన్స్ అని చెప్పి. ఐ గాట్ ఓన్లీ దీస్ క్వెషన్స్. సో యూ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ హుహు. వి ఆర్ డన్. బిఫోర్ మూవింగ్ అవుట్ లైక్ నీకేమైనా ఉందా చెప్పడానికి? అంతే నా క్వెషన్స్ ఉన్నాయా? అంతే. ఐ థింక్ యాహ్! దట్స్ ఇట్. అంటే నువ్వు అడగాలంటే అడుగు. Um, ఆహ్, నేను ఆహ్, అడగాలనుకున్నది యాక్చువల్‌గా అడిగాను. లైక్ వాట్స్ ద కెరీర్ పాత్ అని అడిగాను. అండ్ దెన్ యాక్చువల్‌గా టాక్స్ హుహు. న్యూ బడ్జెట్ మీద అడుగుదాం అనుకున్నాను. విచ్ యూ ఆన్సర్డ్ ఈవెన్ వితౌట్ ఆస్కింగ్. అంతే. ఈ హుహు. పాప్‌కార్న్ క్వెషన్ నాదే యాక్చువల్‌గా. ఎందుకంటే నేను తిన్నా కదా! ఎందుకు ఇంతలా అయిపోతున్నారు అని చెప్పి. హుహు. సో దట్స్ ఇట్. ఐయామ్ యాక్చువల్లీ డన్. అంటే నేను ఇంకో స్టాట్ తీసుకొద్దాం అనుకున్నా. అంటే యాహ్! ఇది ఒక హ్మ్. నాకైతే బిగ్ రివలేషన్ ఇది. హ్మ్. సో, ఇండియాలోని హ్మ్. మొత్తం టాక్స్ పే చేసిన వాళ్ళు హ్మ్. ఔట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ హియర్ అంటే హ్మ్. అంటే కంపేర్ టు అదర్ థింగ్స్ వేర్ ఇస్ ఇట్? హ్మ్. సారీ ఫర్ దట్. టింగ్ టింగ్ టింగ్. అందుకే మీముల్లా సేవ్ చేసుకోవాలి. నేను ఏ న్యూస్ అయినా మీముల ద్వారానే తెలుసుకుంటాను. హ్మ్. ఈ నిర్మల ఈ 12 లాక్స్ న్యూస్ అండ్ ఈవెన్ దిస్ న్యూస్ ఇస్ వెల్ లైక్ పాప్‌కార్న్ న్యూస్ అన్నీ హ్మ్. మీముల ద్వారానే తెలుసుకున్నాను నేను. సో, నా దగ్గర స్టాట్ ఏముందంటే హ్మ్. ఔట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ ఓన్లీ 5% ఇండియన్స్ ఫైల్ టాక్సెస్. ఓహ్! హ్మ్. అంటే మన యాస్ ఐ సెడ్ ఎర్లియర్ 7 క్రోర్ పీపుల్ ఉన్నారు కదా! హ్మ్. దాంట్లోని ఓన్లీ 74,000,000 ఓన్లీ ఔట్ ఆఫ్ విచ్ 22,000,000 పీపుల్ మాత్రమే టాక్స్ కడుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళు దాన్నేమంటారు రిటర్న్ ఫైల్ చేస్తున్నారు గానీ, దే ఆర్ హ్మ్. షోయింగ్ లెస్ టాక్స్ ఆర్ జీరో టాక్స్ లయబిలిటీ. ఓకే. సో, ఇట్స్ ఎ 22,000,000 కదా! ఇది 1.5% ఆఫ్ అవర్ పాపులేషన్. హ్మ్. ఇండియన్ పాపులేషన్. నౌ కంపేర్ ఇట్ విత్ ద యూఎస్. ఓకే. యూఎస్‌లో 43% ఆఫ్ పాపులేషన్ ఆర్ టాక్స్ పేయింగ్ పాపులేషన్. హ్మ్. అందులో సో, సగం దీని ఇండియన్స్ కూడా ఉన్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. తెలుగోళ్ళే ఉన్నారు. సగం యాహ్! యాహ్! అంటే అందరి ప్రభావం ఉంది దాంట్లోని. హ్మ్. అండ్ కమింగ్ టు చైనా ఇట్స్ 10%. అంటే ఓహ్! ఇక్కడ పీపుల్ అంటే టాక్స్ తగ్గించాలి అని చెప్పి అంటారు గానీ, హ్మ్. టాక్స్ తగ్గిస్తే నీకే అంటే మనకే బర్డెన్ పెరుగుతది. లైక్ హ్మ్. అంటే గవర్నమెంట్ రన్ చేయడానికి దే నీడ్ సమ్ క్యాపిటల్. యెస్ దే నీడ్ టు రిమూవ్ కరప్షన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ కమింగ్ టు ద ఫైనల్ అంటే అవి మనం ఆపలేం గానీ, సో, వి హావ్ ఎక్స్‌పెన్సెస్. సో, మనం రూ. 100 ఎక్స్‌పెన్స్ అంటే దాంట్లో 40% మనకి గవర్నమెంట్‌కి మన టాక్స్ రూపంలో ఎళ్తది. ఒకవేళ మనం దాన్ని టాక్సెస్ మనం తగ్గిస్తే, సో, అంటే మనం బేస్ ఎక్కువ మంది లేదు. అంటే పీపుల్ హూ ఆర్ పేయింగ్ టాక్సెస్ ఆర్ అంటే
డైరెక్ట్ ట్యాక్సెస్ ఐ ఓకే. మీన్ టు సే. ఇండైరెక్ట్ ట్యాక్స్ అందరూ కడుతున్నాం. చిన్నపిల్లడు కూడా వాడికి డైపర్ కొంటే దాని మీద జీఎస్టీ పడుతుంది. సో ఇట్స్ నాట్ దాట్ లైక్ డైరెక్ట్ ట్యాక్సెస్ ది పీపుల్ హు ఆర్ పేయింగ్ ఇట్ లెస్ లైక్ నవ్వు అంటే మన స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు అనుకో ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్ క్యాష్. సో వాళ్ళ ట్యాక్స్ ఉండదు. అండ్ యాజ్ అ సైడ్ అగ్రికల్చర్ వాళ్ళకి ట్యాక్స్ ఉండదు. సో people need to think about it while putting some comments. We need to have zero taxes or reduce to అంటే ఒక డ్రాస్టిక్ అమౌంట్ చెప్తారు. ఇంత ఇన్కమ్ మన ట్యాక్స్ ఉండకూడదని. బట్ ఇట్ విల్ బి అగైన్ బికమ్ బర్డన్ టు గవర్నమెంట్ అండ్ ఇన్ ఇట్ విల్ అగైన్ బర్డన్ టు నాట్ టు అస్ బట్ ఆల్సో ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఆ ఇంపాక్ట్ అంత ఉంటుంది. దట్స్ వాట్ ఓకే. ఐ వాంట్ టు సే. సో ఇట్స్ మోర్ లైక్ ఒక కంట్రీ డెవలప్ చేయాలనుకున్న రోడ్లు కట్టాలని ఏం కట్టాలన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. అండ్ ఐ థింక్ లైక్ యూఎస్ ఇస్ మోస్ట్ ఎకానమిక్ కంట్రీ లైక్ నంబర్ వన్ ఎకానమీ ఐ థింక్ లైక్ చైనా తర్వాత అనుకుంటాను. చైనా తర్వాత డెవలప్డ్ యూఎస్ఏగా. కంట్రీలో యుఎస్ ఇస్ అ బిగ్గర్ వన్ అండ్ అంటే వాళ్ళు కూడా బోల్డ్ ఉంది. వాళ్ళు ఐ థింక్ దే హ్యావ్ $1 trillion డెట్. ఓ. మోర్ దెన్ $1 trillion. మన జీడిపితో చాలా తక్కువ అది. సో అంటే పర్సంటేజ్తో పోల్చుకుంటే మనం బెటర్ కానీ and again the development which is there in US is nowhere compared to and even China వాడి డెవలప్మెంట్ వాడి ఎంత డిక్టేటర్షిప్ అయినా వాడి డెవలప్మెంట్ వాడు చేస్తున్నాడు. సో వీ నీడ్ నాట్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. మన కంట్రీనే చూసుకుంటే 2014 ఎలా ఉన్నాం, 2024 ఎలా ఉన్నాం, 2004 నుంచి ఎలా ఉన్నాం. సో వీ జస్ట్ నీడ్ టు కంపేర్ విత్ అవర్ సెల్వ్స్. అంటే ఎవరి టైంలో మనకు ఉంటుంది, మన టైంలో మనకి వస్తుంది. అప్పుడు నాకు నువ్వు కూడా ఇండియా వచ్చేయచ్చు. నాకు తెలుసు ఐ మీన్ లైక్ ఐ సా ది డెవలప్మెంట్ లైక్ బీట్ యూపీఐ పేమెంట్స్ అండ్ లైక్ అదర్ స్టఫ్ లైక్ అంటే ఇక్కడ నేను యూరోప్ ఆర్ పోర్చుగల్ని తక్కువ చేస్తున్నాను కాదు. బట్ ఇట్స్ మోర్ లైక్ ఇండియాతో కంపేర్ చేస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్ లెట్స్ ఏ నాకు ఏదైనా గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. సో దేర్ ఆర్ లైక్ ప్లేసెస్ దేర్ ఆర్ అప్డేట్స్ ఒక ట్రాకింగ్ అన్నీ ఉంటాయి. వేరేజ్ ఇన్ యూరోప్ గవర్నమెంట్ సైడ్ చాలా స్లో ఉంటుంది లైక్ పోర్చుగల్ సైడ్. అండ్ లైక్ పీపుల్ హియర్ లెట్స్ ఏ ఐ కుడ్ కంపేర్ విత్ పీపుల్ యాజ్ వెల్. ఇండియాలో ఎలా వర్క్ చేస్తాం అంటే ఇట్స్ లైక్ రష్ మోడ్. ఫాస్ట్గా వర్క్ చేయాలి అట్లా. ఇక్కడ ఏంటంటే కొద్దిగా రిలాక్స్డ్ మోడ్లో ఉంటుంది అన్నమాట. ఈ రోజు అవ్వకపోతే రేపు చేస్తా, రేపు అవ్వకపోతే ఎల్లుండి చేస్తా. సో దట్స్ వేర్ లైక్ ద ప్రాసెస్ గెట్ స్లోవర్ అనమాట. అంటే అగైన్ దే ఆర్ 2 పాయింట్స్ టు ఇట్. అంటే అందువల్లే ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్ యూరోప్ ఆర్ వెస్ట్ ఆర్ ప్రిఫర్ మోర్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఏషియన్ గైస్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్ ఎట్ ద కోర్ లెవెల్. అంటే వాడిని వాడు ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి వాడు వర్క్ చేస్తాడు. సో అది దానివల్లే మన మైగ్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆన్ ద యూరోప్ లైక్ అంటే వాడిది అంటే మనం అంటే డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్ చూసుకుంటే ఇండియా మన యూపీఐ స్టార్ట్ చేసాం అంటే వీఆర్ డిజిటలైజింగ్ ఆ స్టఫ్. సో అంటే ఇప్పుడు కూడా చాలా కంట్రీస్లో యూఎస్లోని నువ్వు వెస్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు కార్డ్స్తో యూజ్ చేయాలి, చెక్స్ వాడాలి. మనం యూపీఐస్ వాడుతున్నాం. సో దట్ వి అంటే చాలా మంది ఇప్పుడు ఇండియా అయితే డిజిటలైజ్ అయిపోయింది. సో దేర్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ అంటే బై టేకింగ్ ద పాపులేషన్ యాజ్ అ బేస్ అంటే ఇట్స్ వెరీ లార్జ్. అంటే ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి దే నీడ్ టు పుట్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ టు ఇట్. సో అది ఒక ఇట్ విల్ టేక్ టైమ్. అంటే గవర్నమెంట్ మైట్ స్టార్ట్ ఇట్ ఆల్రెడీ, వి డోంట్ నో, వి నెవర్ నో. అంటే వచ్చినంత వరకు మనకు తెలియదు. ఇట్ ఏమై స్టార్ట్ చేయకపోవడం వచ్చు. సో అంటే ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండియా ముందు తీసుకెళ్ళాలని చూస్తే కానీ వెనక్కి తీసుకెళ్ళని ఎప్పుడు చూడవు. సో ఏ గవర్నమెంట్ వచ్చినా మనం క్రిటిసైజ్ చేస్తూనే ఉండాలి వేరే ఇట్ నీడెడ్. యూ మీన్ లైక్ ఎక్కడైనా బడ్జెట్స్ వస్తే మంచిగా చెప్పాలి. పాజిటివ్ క్రిటిక్స్ అంటూ. అంతే. ఓకే. ఐ థింక్ యా వీఆర్ డన్. ఐ థింక్ లైక్ దట్స్ ఇట్. యా. నేను ఒక 20 మినిట్స్లో అయిపోద్ది అనుకున్నాను. ఐ డోంట్ నో హౌ మచ్ లైక్ ఇట్ టుక్ లాంగర్ ఐ గెస్. యా. ఓకే. 40 minutes I guess. ఓకే. Okay ఫైన్. man. యా థ్యాంక్స్ సాయి. బాయ్. ఐ థింక్ ఐల్ Bye స్టాప్ ద bye. రికార్డింగ్. Tada. యా బాయ్. థ్యాంక్స్ Bye. సాయి. థ్యాంక్స్. బాయ్.